నేను తెలుగులోనే మాట్లాడతానండి. ఓకే కదా? అందరికీ నమస్కారం. నా పేరు రవిప్రసాద్ అండి. నేను ఆర్పి ఎస్టేట్స్ అనే ఒక చిన్న సంస్థను స్థాపించి ఓపెన్ ప్లాట్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. నాది కాకినాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు, తూగో జిల్లా. మీకు అందరికీ తెలుసు, కొంచెం ఎటకారం ఎక్కువ. అయితే ఇక్కడ చాలామంది మార్కెటింగ్ మిత్రులు ఉన్నారని భావిస్తారు. మార్కెటింగ్ మిత్రులు ఎంతమంది ఉన్నారు ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్మోస్ట్. కస్టమర్స్ ఎవరైనా ఉన్నారండి? మీరున్నారా? 2005 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్ ట్రెండ్స్ ఇందాక క్వశ్చన్ చేశారు ఎవరో, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది అని. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక 25 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నానండి. మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూసున్నాం. గతంలో బైఫర్కేషన్ చూసాం, నోట్ల రద్దు చూసాం, కోవిడ్ చూసాం, అలాగే ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా అనుకునేది రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకా హైదరాబాద్లో మార్కెట్ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి, మనం మళ్ళీ మార్కెట్లో తిరుగుతూనే ఉంటాం, సక్సెస్ అవుతూనే ఉంటామండి. మరి ఈరోజు ఈ సిచ్యువేషన్లో మరి శ్రీశైలం హైవే విల్లా ప్లాట్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి రీబ్రిడ్జ్ అధినేత రాజ్ప్రసాద్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శ్రీశైలం హైవే సౌత్ జోన్ మనకి హైదరాబాద్కి, సాధారణంగా నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు విజయవాడ హైవేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేదండి. మీకు తెలుసు, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినప్పుడు మనం గజం 1200 రూపాయల నుంచి అమ్మడం జరిగింది. తర్వాత మనకి హైదరాబాద్కి 8 హైవేస్ ఉన్నాయి. ఒక్కొక్క హైవేస్లో ప్రయారిటీ చూపిస్తూ వెంచర్లు వేసేవారు ఆ టైంలో. విజయవాడ హైవే అయిపోయిన తర్వాత బెంగళూరు హైవే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది ప్రయారిటీ పెట్టి, ఆ తర్వాత వరంగల్ హైవే యాదగిరిగుట్టలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక మంచి టెంపుల్ని తయారు చేయటం, అక్కడ కూడా మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఇలాగ అన్ని హైవేస్లోనూ చేస్తున్నప్పుడు మరి ఫ్యాబ్ సిటీ అని మీ అందరికీ చాలా గుర్తుండే ఉంటుంది. 2006 నుంచి 2008 వరకు కూడా అద్భుతమైన ప్రగతి శ్రీశైలం హైవేలో ఉందండి. 25 లక్షల రూపాయలు ఎకరం ఉన్నది వితిన్ 6 మంత్స్ 1 ఇయర్లోనే 1,75,00,000 వరకు వెళ్ళిందండి. అవన్నీ నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, అదంతా కూడా డౌన్ అవ్వడం, చాలామంది రియల్టర్స్ ఫైనాన్స్ తీసుకొచ్చి సూసైడ్లు చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ మరలా ఈరోజు ఫార్మాసిటీ అని, డేటా సెంటర్స్ అని, మరి మెట్రో స్టేషన్ మనకి ఎక్స్టెన్షన్ అని రకరకాలైన ప్రాజెక్టులన్నీ కూడా శ్రీశైలం హైవే వచ్చాయి. మనకి హెచ్ఎండిఏ పరిధిలో 2 మండలాలు మనకి ఒక అద్భుతమైన ప్రగతి సాధించే రాబోయే రోజుల్లో, అంటే నా విజన్తో చెప్తున్నానండి, కందుకూరు, మహేశ్వరం ఈ 2 కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అద్భుతంగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ఏరియా. ఈరోజు మరి రాజ్ప్రసాద్ గారు ఒక రీజనబుల్ రేట్లో విల్లా, మీకు అందరికీ తెలుసు, మనకి దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్లో విల్లా కొనాలంటే ఇందాక రాజు విలియమ్స్ గారు చెప్పినట్టుగా 4 కోట్లు మరి అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి అండి. అలాంటిది ఒక రీజనబుల్ రేట్లో ప్రసాద్ గారు వేస్తున్న ఈ వెంచర్ మరి విస్పరింగ్ వుడ్స్ అనేది అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి ఒక నమ్మకమైన సంస్థ ద్వారా వస్తుందని నేను గర్వపడుతూ, నేను ఇప్పటి వరకు కూడా ఏ వెంచర్లో చేసినా వేరే కంపెనీలో నేను పనిచేయడం జరిగింది.
ప్రతి వెంచర్లోనూ కూడా నేను ఒక ప్లాట్ తీసుకోవడం జరిగిందండి. నేను ఫస్ట్ నా కెరీర్ జనసిద్ధంతో స్టార్ట్ అయింది. అప్పుడు నేను కొన్నది రూ. 140, ఇది కూడా ఇన్స్టాల్మెంట్లో. ఈరోజు అదే ప్లాటు రూ. 25,000 జరుగుతుందండి. ఒకటి కాదండి, ఎందుకంటే కస్టమర్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేస్తారో మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మార్కెట్ పండిపోయి ఉన్నారు. ఈరోజు శ్రీశైలం హైవేలో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఈరోజు రీజనబుల్ రేట్ అండి. మరి రాబోయే రోజుల్లో లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, అలాగే మిడ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మరి 3 విభాగాలుగా శ్రీశైలాన్ని బేస్ చేసుకుంటే మరి షార్ట్ టర్మ్లోనే మంచి ఎప్రిషియేషన్ వచ్చే ఏరియాలో ఆర్టీ జోన్లో ఉందండి అక్కడ. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి గమనించాలి, అక్కడ పెరి అర్బన్ జోన్ కానీ, ఫారెస్ట్ జోన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నారు, కొన్ని డీడీసీపీకి వెళ్ళారు కట్టాల ఏరియాలో. మరి హెచ్ఎండిఏ పరిధిలో మరి ఈ మరి సారేస్తున్న వెంచర్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రతి వెంచర్లోనూ, నేను కంపెనీ పెట్టకముందు 2016లో నేను ఆర్పిఎస్ఐ స్టార్ట్ చేశాను. అప్పటి వరకు వేరే వేరే కంపెనీలో నేను పనిచేయడం జరిగింది. ప్రతి వెంచర్లోనూ కూడా నేను ఒక ప్లాట్ తీసుకున్నానండి. కంపెనీ పెట్టకముందు 40 ప్లాట్లు సంపాదించానండి అన్ని చోట్ల. అది నేను రూ. 140 లో బడ్జెట్లో కొన్నది, హయ్యెస్ట్ కొన్నది రూ. 2,000. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ చూసిన తర్వాత ఒక మంచి సంస్థ, మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు నేను డిసైడ్ అయ్యాను, ఇక్కడ ఈ విల్లా నేను ఒకటి తీసుకుని బుక్ చేసి మీతో పాటు పోటీపడి నేను కూడా మార్కెటింగ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ మిత్రులందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. అందుచేత కొంచెం డల్ అయింది కదా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువగా అంటే డబుల్ కష్టపడండి, ఒక గంట ఎక్కువ కష్టపడండి. ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారండి. మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మన ప్రోడక్ట్ గురించి కరెక్ట్గా చెప్పగలిగితే, ఒక మంచి ఎండి ఇంటెన్షన్ మంచిదై ఉండి, మంచి ప్రోడక్ట్ అయి ఉండి, మనం ఒక స్మార్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి. అంచేత మార్కెటింగ్ మిత్రులు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మంచి బ్యూటిఫుల్ లేఅవుట్, మనకు బ్యూటిఫుల్ విల్లాస్ని మనం తయారు చేసి మనకు అందుబాటు ధరలో ఇస్తున్నారు. కాబట్టి వారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.